ఇప్పుడు మీరు పర్మిట్ తీసుకొని అదర్ స్టేట్ వెహికల్ స్టేట్ కి రావచ్చు అని చెప్పేసి అన్నారు, కానీ లోకల్ గా బిజినెస్ చేసుకోవడానికి లేదు కదా సార్. అట్లా లోకల్ గా ఓలా ఊబర్ క్యాబ్స్ నడుపుతున్నారు కదా, కేసు రాస్తాము, పెనాల్టీతో పాటు లైఫ్ టైం ట్యాక్స్ తీసుకుంటాము. ఇల్లీగల్ గా మన ట్యాక్స్ పేట్ బండ్లు మేము పార్కింగ్ లలో వాడి చచ్చిపోతున్నాం, ఆడ ఉంటాం గంటలు గంటలు. ఈ వైట్ ప్లేట్ వాళ్ళు ఏంటంటే ఇల్లీగల్ గా పైకి ఎక్కేసి లేదా కిందికి వెళ్ళి సి పార్కింగ్ లోకి వచ్చి పికప్ చేసుకుని వెళ్ళిపోతున్నారు. మీరు కూడా జేటీసీ గారు ఉంటారు, లేకపోతే మా కమిషనర్ గారు ఇన్ఫార్మ్ చేయొచ్చు, జేటీసీ గారు ఉంటారు, మీరు కూడా వారి దృష్టికి తీసుకుపోండి. స్పెషల్ టీంలు చెక్కింగ్ లో ఆపినప్పుడు తప్పకుండా మేము ఏమంటారు చర్య తీసుకుంటాం. మాకు బండి కేసు రాసినాం, మనం 4 గంటల నుంచి వాళ్ళు అవస్థ పడుతున్నారు. అట్లాంటి రోజు మాకు తారసపడతా ఉంటాయి. మాకు శక్తికి మించి మేము పనిచేయలేము కాబట్టి రోజు సాధ్యమైనంత వరకు 2, 3 కేసులు రాసుకుంటూ మా సహకారము మీకు ఉంటది. మా ఆఫీసర్స్ కూడా మీకు 100% ఎట్లాగూ సహకరిస్తారు. కాబట్టి తప్పకుండా ఈ వీటిలను వాళ్ళను మనం తగ్గించడం గానీ లేకపోతే రెగ్యులరైజ్ చేయడం గానీ మనం చేద్దాం. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గుడ్ మార్నింగ్ అందరికి. సో ఈరోజు వచ్చేసి మన క్యాబ్ డ్రైవర్ అన్నలందరూ ఒక నిర్ణయానికి అయితే వచ్చేసారు. ఈ అదర్ స్టేట్ వెహికల్స్ అయితే ఏవైతే హైదరాబాద్ లో ఇల్లీగల్ గా తిరుగుతున్నాయో, నాట్ ఓన్లీ ఆంధ్ర, తమిళనాడు, ఈ వెహికల్స్ అన్ని హైదరాబాద్ లో చాలా తిరుగుతున్నాయి. దీని వల్ల తెలంగాణ లోకల్ వాళ్ళ బిజినెస్ ఎఫెక్ట్ అవుతుందని చెప్పేసి చాలా మంది డ్రైవర్లు చాలా కోపంతో ఉన్నారు. ఎన్నిసార్లు ఆపి ఇన్ఫర్మేషన్ ఇచ్చినా కూడా బయట స్టేట్ నుంచి చాలా వెహికల్స్ వచ్చి ఇక్కడ హైదరాబాద్ లో తిరుగుతున్నాయి కాబట్టి సో దాని గురించి డ్రైవర్స్ అంతా ఒక్కటై చెప్పేసి సో ఆర్టీఏ నుంచి అయితే మంచి రెస్పాన్స్ వచ్చింది, హైదరాబాద్ ఆర్టీఏ నుంచి. సో ఒకసారి మన డ్రైవర్ అన్నలతో కూడా మాట్లాడి ఏం జరుగుతుంది ఏంది అనేది, ఎందుకు కోపంగా ఉన్నారు అనేది కూడా మనం ఈరోజు తెలుసుకుందాం. అండ్ దానికి తోడుగా ప్రతి ఒక్క డ్రైవర్ వచ్చేసి అందరూ సపోర్ట్ గా ఉంటేనే ఇది సాధ్యమవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు స్వచ్ఛతంగా వచ్చి పార్టిసిపేట్ చేయాలని నేనైతే కోరుకుంటున్నా. ఎందుకంటే ఫ్యూచర్ లో మన లైఫ్ బాగుపడాలంటే ప్రతి ఒక్కరు తన సొంతంగా వచ్చి ఇట్లాంటి వాటిలలో పార్టిసిపేట్ చేయాలని అయితే కోరుకుంటున్నా. జయ డ్రైవర్ అన్న. ఇక్కడ బండ్లన్నీ ఎందుకు ఆపుతున్నారన్న? మీరు టాక్సీ డ్రైవర్ అని చెప్పేసి అంటున్నారు కదా, బండ్లు ఎందుకు ఆపేస్తున్నారు? ఆర్టీఏతో కనెక్ట్ అయ్యి ఇప్పుడు తెలంగాణ ఐక్యత గ్రూప్ సభ్యులని గ్రూప్ నుంచి ఏదైతే మనం మంచి కార్యాచరణ పట్టుకున్నాం, పండుగ సందర్భంగా కొన్ని వెహికల్స్ ఏపీ వెహికల్స్ అక్రమంగా తిరుగుతున్నాయి. ఏపీ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక అన్ని స్టేట్ల వాళ్ళు ఇక్కడ తిరుగుతున్నాయి కనుక మేము ఆర్టీఓలతోటి కలిసి వాళ్ళ అడ్వైజ్ తీసుకొని మేము ఆ వెహికల్ సీజ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే మాకు బిజినెస్ కూడా పోయింది. ఓలా ఊబర్ ర్యాపిడో వాళ్ళు సంస్థ వాళ్ళు మమ్మల్ని మొత్తం దోపిడీ చేసి ఆంధ్ర కర్ణాటక వెహికల్ వాళ్ళకు ఎక్కువ ప్రైజులు ఇచ్చి మా తెలంగాణ వాళ్ళకి తక్కువ ప్రైజులు ఇస్తారు. దానివల్ల మేము ఈ వెహికల్ సీజ్ చేయడానికి మన డ్రైవర్స్ వాళ్ళందరూ ఐక్యతతోటి మేమందరం కలిసి ఆర్టీఓ వాళ్ళకు ముందుకు వచ్చి ఆర్టీఓ ఆఫీసులో మేమందరం ఇక్కడ గ్యాదర్ అయినాం. జై డ్రైవర్ అన్న. ఓకే, అసలు ప్రాబ్లం ఏందన్న? మెయిన్ ప్రాబ్లం ఏంది? ఇప్పుడు ఏ స్టేట్స్ వెహికల్స్ వచ్చి మన ఇక్కడ హైదరాబాద్ లో తిరుగుతున్నాయి? ఇప్పుడు ఈ కర్ణాటక వెహికల్స్, ఆంధ్రప్రదేశ్ వెహికల్స్, ఒరిస్సా, ఛత్తీస్గఢ్ అంటే మనకు మొత్తం 29 రాష్ట్రాలు ఉన్నాయి. 29 రాష్ట్రాలల్లో మన టీజీ వెహికల్ కంటే వేరే రాష్ట్రం వెహికల్ ఎక్కువ ఉన్నాయి. మన హైదరాబాద్ లో 1,40,000 వెహికల్ ఉంటే అందులో అదర్ స్టేట్ వెహికల్ 50,000 వెహికల్ ఉన్నాయి. దానివల్ల మన ఆదాయం గండిపడుతుంది. మన సీఎం గారికి ఎంత చెప్పినా కూడా వాళ్ళకి అర్థం కావట్లేదు. ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ కూడా మాకు సంఘీభావంగా ఏమో ఆయన ప్రకటిస్తలేడు. తెలంగాణ ఉద్యమంలో కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో నిరుద్యోగులాగా బతున్నాం. ఓలా ఊబర్ ర్యాపిడో సంస్థలు ఈ రోజు మమ్మల్ని నయవంచన గురి చేసి ఇంతవరకు ఇంకా కూడా వాళ్ళ పేర్లు పెంచకుండా వాళ్ళ ఇష్టం ఉన్నట్టు చేసి అక్కడ ఆంధ్ర వెహికల్స్ వస్తుంది. మన వాళ్ళు అయితే వెహికల్ అయితే ఆపేసారు. పోలీసు వాళ్ళు మనకు కూడా మంచి సపోర్ట్ ఇస్తున్నారు చూడండి. సో పోలీసు వాళ్ళు. సో ఇప్పుడు మీరు ఈ రోజు ఆర్టీ ఆఫీస్ కి వచ్చారు కదా, ఏ రకంగా ఉంది రెస్పాన్స్? ఇన్ని రోజులు రెస్పాన్స్ లేదు. ఇంతకుముందు ఒకసారి మేము ఆల్రెడీ కలిసినాము ఆర్టీఓ ఆఫీసర్. కలవడం వల్ల ఏమైందంటే వాళ్ళు దసరా దీపాలు వచ్చినప్పుడు మీరందరూ మాకు హెల్ప్ చేయండి, మేము చేస్తామని చెప్తే మేమే స్వచ్ఛందంగా అందరం డ్రైవర్లు వచ్చి గ్యాదర్ అయ్యి ఇక్కడ మేము ఖచ్చితంగా ఈ రోజు ఏదో ఒకటి చేయాలి, చేసి కొన్ని కేసులు రాపిస్తే నెక్స్ట్ ఏదైనా ప్రాబ్లం ఉన్నా కూడా వాళ్ళు సాల్వ్ చేస్తారని చెప్పారు. చూడండి అక్కడ చూసుకున్నట్టయితే పోలీసులు కూడా మనకు ఆర్టీఏ పోలీసులు మనకు మంచి సపోర్ట్ ఇస్తున్నారు. సో ఇట్లానే అందరు డ్రైవర్లు అందరూ స్వచ్ఛందంగా వచ్చి మీకు మీరుగా సపోర్ట్ చేసుకుంటారని నేను కోరుకుంటున్నా. సో ఈ స్టేజ్ అనేది ఇప్పటి నుంచే స్టార్ట్ కావాలి. ఇది వచ్చేసి మనం హైదరాబాద్ ఆర్టీఏ ముందున్నాము. సో ఇన్ని రోజులు అయితే సపోర్ట్ చేయలేదు, ఇప్పుడైతే సపోర్ట్ చేస్తున్నారు అని చెప్పేసి తెలంగాణ క్యాబ్ డ్రైవర్ ఐక్యత నుంచి ఒక మెంబర్ వచ్చి మనతో ఈరోజు వీడియోలో పాల్గొంటున్నాడు.
సో వెహికల్ అయితే ఆర్టీఓ లోపలికి అయితే తీసుకెళ్తున్నారు చూడండి. సో ఈ రకంగా మనకు గవర్నమెంట్ వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నా. ఇట్లనే ఉండాలి. అది ఎవరు ఆ కేసు ఎవరు చూస్తారు? డీడీలు దొరుకుతున్నాయా? దొరికితే రిలీజ్ ఆర్డర్ కొట్టిపించేసే మను, లేకపోతే నువ్వు డీడీలు పెట్టుకొని మనం రాసి ఇచ్చేద్దాం వాళ్ళకి రిలీజ్ ఆర్డర్ మను పంపించేది. వాళ్ళు పాపం ముందు ఫోటో తీసినాక వాళ్ళ దగ్గరికి రా, నేను వాయిస్ ఇస్తా. ఇంకా సార్ మైక్ ఉంది మన దగ్గర, మీకు పెడతాను. వచ్చేస్తా సార్. కానలే సార్. అచ్చా అట్లనా? ఓకే ఓకే. తోటి డ్రైవర్ మాకు కూడా సహాయపడుతున్నారు. అట్లనా? ఓకే మాట్లాడొచ్చు అన్న. ఇందు మూలముగా ఇతర రాష్ట్రముల వాహనముల ఓనర్లకు, యజమానులకు, డ్రైవర్లకు మా రవాణా శాఖ తరఫున హెచ్చరించేది ఏంటంటే, బయటి రాష్ట్రం నుంచి ఏ కమర్షియల్ వాహనం అయినా సరే ఇక్కడ బిజినెస్ చేయడానికి లేదు. తెలంగాణలో బిజినెస్ చేయడానికి లేదు. తెలంగాణలో బిజినెస్ చేయాలంటే తెలంగాణ లైఫ్ ట్యాక్స్ కట్టాలి, తర్వాత తెలంగాణ పర్మిట్ తీసుకోవాలి. లేనిచో మేము కేసు రాసి పెనాలిటీలతో పాటు ఆ రుసుమును మేము వసూలు చేస్తాము, బండ్లు కూడా సీజ్ చేస్తాము. కావున దయచేసి అందరూ ట్యాక్సీ ప్లేట్ ఓనర్లు కానివ్వండి, గూడ్స్ కమర్షియల్ గూడ్స్ వాహనముల ఓనర్లు కానివ్వండి, వేరే రాష్ట్రం నుంచి మా రాష్ట్రానికి, మా తెలంగాణ రాష్ట్రానికి వచ్చే ముందే మీరు తగిన ట్యాక్సులు కట్టుకొని ఇక్కడికి రావాలి. లేనిచో పట్టుబడినచో దానికి పెనాల్టీల రూపంలో మీరు భారీగా మూల్యము చెల్లించుకునేది ఉంటుంది. కాబట్టి దయచేసి గమనించగలరు. మా రవాణా శాఖ ఇట్లాంటి వాహనాల పైన ఉక్కుపాదం మోపుతుంది. నుంచి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ పరిధిలోనే ఆటో రిక్షాలకు ఒక లిమిట్ ఉన్నది. ఒక కొత్త వాహనం కొనాలి అంటే ఒక పాత వాహనాన్ని మనం సరెండర్ చేస్తేనే, ఎందుకంటే హైదరాబాద్ లో ఆటో రిక్షాల సంఖ్య పెరగకుండా ఉండడానికి గవర్నమెంట్ తీసుకునే చర్య అది. కాబట్టి హైదరాబాద్ కు పర్మిషన్ ఇచ్చిన 60 కిలోమీటర్ల లోపల తిరిగే, ఆ అడ్రస్ నుంచి 60 కిలోమీటర్ల లోపల తిరిగి హైదరాబాద్ రిజిస్ట్రేషన్ అయి ఉన్న బండ్లు మాత్రమే హైదరాబాద్ జిహెచ్ఎంసీ పరిధిలో తిరగడానికి పర్మిషన్ ఉన్నది. వేరే డిస్టిక్ అంటే మన హైదరాబాద్ జిహెచ్ఎంసీ పరిధి దాటి వేరే జిల్లాల నుంచి వచ్చే వాహనాలు, ఒకవేళ ఆటో రిక్షాలు పరిమితి ఇల్లీగల్ గా తిరిగితే చట్టపరంగా చర్యలు తీసుకుంటూనే ఉన్నాము, కేసులు రాస్తూనే ఉన్నాము, వాటికి పెనాల్టీలు కూడా వేస్తూనే ఉన్నాము. పర్మిట్ లేకుండా మన హైదరాబాద్ జిహెచ్ఎంసీ లిమిట్స్ లో తిరుగుతున్నారు అని చెప్పి మేము కేసులు రాయడం కూడా జరుగుతుంది. ప్రతిరోజు మాకు దొరికిన బండ్లకు కేసులు రాస్తూనే ఉన్నాం, పెనాల్టీలు వసూలు చేస్తూనే ఉన్నాం. అది మాకు లాస్ట్ అండ్ ఫైనల్ గా సార్, ఇప్పుడు మీరు పర్మిట్ తీసుకొని అదర్ స్టేట్ వెహికల్ స్టేట్ కి రావచ్చు అని చెప్పేసి అన్నారు, కానీ లోకల్ గా బిజినెస్ చేసుకోవడానికి లేదు కదా సార్. అట్లా లోకల్ గా ఓలా ఊబర్ క్యాబ్స్ నడుపుతున్నారు కదా. పర్మిట్ తీసుకొని అంటే అదర్ వేరే రాష్ట్రం నుంచి ఎవరైనా ఒకరు మన హైదరాబాద్ సిటీ విజిట్ కు వచ్చినప్పుడు చార్మినార్ తిరుగుతాడు, ఇంకొక దగ్గర తిరుగుతాడు, ఒకటే కుటుంబము వేరే రాష్ట్రం నుంచి వచ్చి మన దగ్గర వారం రోజులు తిరిగి మళ్ళీ పోవచ్చు. అట్లా వాళ్ళకు పర్మిట్ ఉంటది. కానీ ఇక్కడే లోకల్లో బిజినెస్ చేయడానికి మాత్రం ఎవరికి ఎట్లాంటి ఓలా ఊబర్ లో నడవడానికి అవకాశమే లేదు. చట్టపరంగా మన తెలంగాణ రాష్ట్రం యొక్క జీవిత పన్ను చెల్లించి పర్మిట్ తీసుకొని తెలంగాణ నెంబర్ తో పాటు ఉన్న బండ్లే, తెలంగాణ రిజిస్ట్రేషన్ అయి ఉన్న బండ్లు మాత్రమే ఆ ఓలా ఊబర్ కు నడపడానికి అర్హత కలిగి ఉన్నారు. లేనిచో కేసు రాస్తాము, పెనాల్టీతో పాటు లైఫ్ టైం ట్యాక్స్ తీసుకుంటాము. వెల్కమ్ అండి. ఇప్పుడు మన ఎయిర్పోర్ట్ లో వైట్ ప్లేట్ బండ్లు ఎక్కువ పికప్ ఇల్లీగల్ గా వైట్ చేసుకుంటున్నాం. ఇల్లీగల్ గా మన ట్యాక్స్ ప్లేట్ బండ్లు మేము పార్కింగ్ లలో వాడి చచ్చిపోతున్నాం. ఆడ ఉంటాం గంటలు. ఈ వైట్ ప్లేట్ వాళ్ళు ఏంటంటే ఇల్లీగల్ గా పైకి ఎక్కేసి లేదా కిందికి వెళ్ళి సి పార్కింగ్ లోకి వచ్చి పికప్ చేసుకొని వెళ్ళిపోతున్నారు. అట్లాంటిది మరి స్పెషల్ డ్రైవ్ పెట్టమని మీరు మా అధికారుల దృష్టికి తీసుకుపోవడానికి ప్రయత్నం చేస్తాను. మీరు కూడా జేటీసీ గారు ఉంటారు, లేకపోతే మా కమిషనర్ గారు ఇన్ఫార్మ్ చేయొచ్చు, మా జేటీసీ గారు ఉంటారు, మీరు కూడా వారి దృష్టికి తీసుకుపోండి. స్పెషల్ టీంలు ఇప్పుడు ఆటో వాళ్ళకు కూడా సిటీ పర్మిట్ అని ఉంటది. అవును, వితౌట్ సిటీ పర్మిట్ ఓలా ఊబర్ లో నెంబర్ ఆఫ్ వెహికల్స్ నడుస్తున్నాయి ఆటోలు.
అట్లాంటివి మా చెకింగ్ లో ఆపినప్పుడు తప్పకుండా మేము ఏమంటారు చర్య తీసుకుంటాం. మాకు టార్గెట్ ఉంటది. మాకు ప్రతి ఇన్స్పెక్టర్ కు 10 లక్షల రూపాయలు ఒక నెలకు టార్గెట్ ఉంటది. మేము ప్రతి నెల మేము ఆ టార్గెట్ కూడా చేసుకోవడానికైతే మేము రోడ్ల మీద చెకింగ్ చేయవలసిందే, తప్పదు మాకు. చెకింగ్ సాధ్యమైనంత వరకు అంటే ఒక మనిషి ఒకటేసారి 100 కిలోల బియ్యము అన్నం ఉడకబెట్టుకొని తినలేడు. 1/4 కిలో అంటే మా కెపాసిటీ రోజు 2-3 రాసే వరకే మేము ఎగ్జాస్ట్ అయిపోతాం. ఒర్రడము ఇప్పుడు మీ ముందరనే చూస్తున్నారు. ఇప్పుడు మా బండికి కేసు రాసిన మనం 4 గంటల నుంచి వాళ్ళు అవస్థ పడుతున్నారు. అట్లాంటి రోజు మాకు తారస పడతా ఉంటాయి. మాకు శక్తికి మించి మేము పనిచేయలేము కాబట్టి రోజు సాధ్యమైనంత వరకు 2-3 కేసులు రాసుకుంటూ మా టార్గెట్ అయితే మేము రీచ్ అవుతున్నాం. అందరము ఆల్మోస్ట్ ఆల్ మాకు గవర్నమెంట్ ఫిక్స్ చేసిన టార్గెట్ మా ఓపిక ఉన్నంత వరకు శ్రమపడి మేము చేస్తూనే ఉన్నాం. సార్ ఇప్పుడు వేరే స్టేట్ వెహికల్ ఏం చేస్తారు అంటే టాక్సీ ప్లేట్ లో ఉన్న వాళ్ళు వైట్ ప్లేట్ చేసుకొని ఇల్లీగల్ గా నడుస్తారు. వాళ్ళ మీద ఏమైనా యాక్షన్ తీసుకుంటారు సార్? మాకు రోడ్డు మీద దొరికితే అది మాకు కేసు అని అనిపిస్తే తప్పకుండా మేము యాక్షన్ తీసుకుంటాం. ఇప్పుడు ఇవన్నీ పనులు మేము సీజ్ చేసిన బండ్లే ఇవి. ఎన్నో బండ్లు ఉండే, నిన్న మొన్న ఇంకా కొన్ని బండ్లు మా నాగోల్ గ్రౌండ్ కు తరలిచ్చినాము. సీఎం గారు ప్రోగ్రామ్ ఉన్నదని చెప్పి కొన్ని బండ్లు తరలిచ్చినాం. ఇక్కడ 100 బండ్లు ఇక్కడ ఉండే, మొత్తం ట్రాఫిక్ జామ్ ఉండే. ఇవన్నీ మేము పట్టుకొని మా క్రమరాహిత్యాలు రోజు యావరేజ్ గా మా హైదరాబాద్ లో 100 మంది ఇన్స్పెక్టర్లు రోజు సుమారుగా 500 కేసులు అయితే బుక్ అవుతాయి. 5 కేసులు రాసినా వైట్ ప్లేట్ లో బిజినెస్ ఏ విధంగా నడుస్తుంది. ఇల్లీగల్ గా అవి నడుస్తాయి, అవి బుక్ చేస్తాము. అది మనకి ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ కి విజయవాడ పోయే బండ్లు ఉన్నాయి. ఎగ్జాంపుల్ కి సూర్యాపేటలోనే నల్గొండలు ఉన్నప్పుడు నేనే మస్తు కేసులు రాసిన. టోల్ గేట్ దగ్గరనే నిలబడి రాసేది. మేము నడుస్తాయి, కేసులు కూడా రాస్తూనే ఉంటాం. సరే 100 బండ్లను ఒకటే రోజు మేము అరెస్ట్ చేయకపోవచ్చు. దొరికిన కాడికి ఒకటో రెండో మేము రాయడం జరుగుతూనే ఉన్నది. ఇప్పుడు నిన్న మొన్న కూడా మా నల్గొండ ఇన్స్పెక్టర్ ఎంవీఐ మేడం రాస్తే రిలీజ్ ఆర్డర్ కూడా ఇక్కడికి వచ్చింది. మీరు ఫ్యూచర్ లో కూడా ఇట్లా సపోర్ట్ తప్పకుండా అండి, తప్పకుండా చేస్తాము. మేము చేస్తాము. 2 నెలల నుంచి ఎంగేజ్ చేసింది డ్రైవర్. మనకు స్టేట్మెంట్ 48 నెలకు మేము ఎంగేజ్ చేసుకున్నాం. ఈ బండి ఎంప్లాయీస్ ది స్టేట్మెంట్ తీసుకున్నా. మేము రోజు దీంట్లో తిరుగుతున్నాం. అట్లా ప్రతి బండికి మాకు దొరుకుతుంది స్టేట్మెంట్. ఎందుకంటే నేను ఆ సోదరుని ఏమడుగుతా, నువ్వు ఎప్పుడు వచ్చినావు తెలంగాణలకు, ఎప్పుడు నీకు టోల్ గేట్ ఉన్నది, టోల్ గేట్ ఎంట్రీ ఎప్పుడు ఉన్నది, టోల్ ఇప్పుడు పంతులు ఉన్నాడు ఎగ్జాంపుల్ ఆయన రోజు కొర్లపహాడ్ది టోల్ గేట్ చూపిస్తున్నా, అంటే షాద్ నగర్ ది. అంటే రోజు వచ్చిపోవచ్చు. రోజు ఒక ఓనర్ పోయి రావచ్చు, దాటి పోయేసి వచ్చిందంటే పోయి రావచ్చు. నేచురల్ గా నాన్ ట్రాన్స్పోర్ట్ వెహికల్ కాబట్టి ఎవ్రీడే పోయి రావచ్చు, దానికి తప్పు లేదు. సార్ ఇప్పుడు నేను రాయచూరులో ఉంటా, హైదరాబాద్ లో రోజు నాకు పని ఉంటది, రోజు వస్తా పోతా, ట్యాక్స్ కట్టాలని. ప్రతి ఒక్క ఓనర్ గాని డ్రైవర్ గాని తెలంగాణ రాష్ట్రంలోకి ఎంటర్ అయినప్పటి టోల్ గేట్ ఫాస్ట్ ట్యాగ్ మెసేజ్లు మేము ఆపినప్పుడు విధిగా చూపెట్టాలి. లేకపోతే అది 30 రోజుల కంటే ఎక్కువ తిరిగిందనే మేము డిటెక్షన్ చేస్తాము, మేము కేసు రాస్తాము. మాకు తెలంగాణ రాష్ట్రానికి కట్టవలసిన లైఫ్ ట్యాక్స్ మేము కలెక్ట్ చేస్తాం. ఇప్పుడు ఒకవేళ తెలంగాణ టాక్సీ వెహికల్లకు ఏదన్నా మంచి గుడ్ న్యూస్ లాగా ఏదైనా టోకన్స్ అట్లాంటి పెట్టి అదర్ స్టేట్ వెహికల్ ఏదైనా చేయడానికి ఏమన్నా అవకాశం ఉందా సార్? అంటే మా పరిధిలో ఏముండదు. మరి మీకు గవర్నమెంట్ గానీ మా ఆఫీసర్స్ ఐఆర్ ఆఫీసర్స్ గానీ మరి ఏదన్నా చేస్తే, మాకు ఒక బండి కొనుక్కుంటప్పుడు స్టిక్కరింగ్ ఉంటుంది, ఆర్టీఐ నుంచి స్టిక్కరింగ్ 350. మేము నాకు తెలిసి 31 సంవత్సరాల సర్వీస్ నాది. నాకు తెలిసి మేము ఎవరికి కూడా ఇయ్యలేదు. జనరల్ గా పోలీసు వాళ్ళు కంట్రోల్లో, అంటే జనరల్ గా మా నల్గొండ జిల్లాలో గానీ, లేకపోతే హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలో గానీ, హైదరాబాద్ జిల్లాలో గానీ కమిషనర్ గారి పరిధిలో, పోలీస్ కమిషనర్ గారి పరిధిలో ఆ వాహనాల డ్రైవర్లను చెక్ చేసి సిన్సియర్ ఉన్నారా లేరా అనేది కొన్ని ఏరియాలలో ఉండొచ్చు. కానీ రవాణా శాఖ తరపు నుంచి మాత్రం నాకు తెలిసి ఎట్లాంటి టోకన్స్ మేము ఇప్పటిదాకా ఇయ్యలేదు. టోకన్స్ అనేది మా రవాణా శాఖ నుంచి ఇయ్యలేదు. ఇంకా కూడా మీకు ఈ యొక్క రవాణా శాఖ యొక్క పనితీరు మీకు ఇంకా మెరుగుగా ఇంకా కావాలి, మీరు ఏమైనా స్పెసిఫిక్ గా కంప్లైంట్ చేయదలుచుకున్నారంటే దయచేసి మీరు మా హయ్యర్ అథారిటీస్, మా ఆఫీసర్స్ కు వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళండి. మా ఆఫీసర్స్ టీమ్స్ క్రియేట్ చేసి ఒక 10 మంది వ్యవస్థను 5 మంది వ్యవస్థను మా సోదరులను ఒక దగ్గర టీమ్స్ క్రియేట్ చేసి ఇంకా మనం విరివిగా కేసులు రాయడానికి మా సహకారము మీకు ఉంటది. మా ఆఫీసర్స్ కూడా మీకు 100% ఎట్లాగూ సహకరిస్తారు. కాబట్టి తప్పకుండా ఈ వీటిలను వాళ్ళను మనం తగ్గించడం కానీ లేకపోతే రెగ్యులరైజ్ చేయడం కానీ మనం చేద్దాం. థ్యాంక్ యూ.